నమస్తే సిటీ ఒంగోలు న్యూస్కి స్వాగతం. నేను మీ వెంకట్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు నగరంలో అట్టహాసంగా జరిగిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విజయోత్సవ ర్యాలీ. ప్రజలందరినీ పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ విజయకేతనం చూపిస్తూ ముందుకు సాగిన దామచర్ల జనార్దన్. ఒలింపిక్ డేని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒలింపిక్ రన్ను ప్రారంభించిన ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గోరెంట్ల రవికుమార్. జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించిన గోరెంట్ల రవికుమార్. ఇక వివరాల్లోకి వెళితే ఒంగోలు నగరంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విజయోత్సవ ర్యాలీని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తొలిసారిగా ఒంగోలు విచ్చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నగరంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా మంగమ్మ కళాశాల వద్ద నుంచి కర్నూలు బైపాస్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, పాత మార్కెట్, ట్రంక్ రోడ్డు, చర్చి సెంటర్, నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పైన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ శాసనసభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆసీనులై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తన అభిమాన నేతపై పూల వర్షం కురిపించారు. దారి పొడుగునా భారీ క్రేన్ల సహాయంతో గజమాలలు వేస్తూ దామచర్ల జనార్దన్ పట్ల తమకున్న అభిమానాన్ని ప్రజలు చాటుకున్నారు. అభిమానంతో వస్తున్న ప్రజలందరినీ పలకరిస్తూ దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ విజయకేతనం చూపిస్తూ ముందుకు సాగారు.
మేము కాదండి సీఓలు ఆర్పీ వాళ్ళే వెళ్తారు మేము కాదు వెళ్ళండి మీరు వెళ్ళండి అక్క 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 ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు విజయోత్సవ ర్యాలీని పురస్కరించుకొని ఒంగోలు నగరం అంతా పసుపుమయంగా మారింది. డప్పు వాయిద్యాలతో, కోలాట ప్రదర్శనతో, సంగీత విభావారి వంటి కార్యక్రమాలతో అభిమానులు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. తెలుగుదేశం జనసేన పార్టీ జెండాలను చేతబోని పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని నాయకులు, కార్యకర్తలు మరోమారు నిరూపించుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా వస్తున్న దామచర్ల జనార్దన్ను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఒలింపిక్ డేని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఒంగోలు మినీ స్టేడియం వరకు చేపట్టిన ఒలింపిక్ రన్ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు సారథ్యం వహించారు. పలు క్రీడల సంఘాల సభ్యులు క్రీడా జాతిని వెలిగించి ఒలింపిక్ పరుగులో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒలింపిక్ నిర్వహిస్తున్న ఒలింపిక్ అసోసియేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని, ప్రభుత్వ సహాయ సహకారాలతో క్రీడాభివృద్ధి చేస్తానని తెలిపారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో ప్రకాశం జిల్లాలోని అన్ని క్రీడల సంఘాలతో సమన్వయం చేసుకుని ఉత్తమ క్రీడాకారులను వెలికితీస్తామని పేర్కొన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో అనేక క్రీడా సంఘాలు క్రీడాభివృద్ధికి సహాయపడుతున్నాయని అన్నారు. జిల్లాలోని 40 క్రీడా సంఘాలు ఈ ఒలింపిక్ డే రన్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ వనజ, జిల్లా క్రీడా ప్రాధికారి సంస్థ కన్వీనర్ రాజేశ్వరి, కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరు మోహన్ రావు, స్కూల్ గేమ్ అసోసియేషన్ కార్యదర్శి సీనయ్య, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరి రంగారావు, కోశాధికారి దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ద్వారా అఫిలియేట్ అయినటువంటి జిల్లాలకు అనుబంధమైనటువంటి వివిధ క్రీడా సంఘాల తరపున మన ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు ఈ ఒలింపిక్ డే రన్ ప్రారంభం కాబోతున్నది. ఈ ప్రారంభానికి చీఫ్ గెస్ట్గా యువ నాయకులు, జిల్లా విద్యాదాత మరియు క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న మా యువ ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్, హర్షిని కళాశాలల డైరెక్టర్ గారైనటువంటి శ్రీ గోరంట్ల రవికుమార్ గారి బంగారు హస్తాల మీదుగా ఈ ఒలింపిక్ రన్ ప్రారంభం కాబోతున్నది. ఈ కార్యక్రమంలో మాకు ముందు నుంచి వెన్నెముకగా ఉంటున్నటువంటి చైర్మన్ గారు మరియు మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ గారైనటువంటి కుర్రా భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ఆయన గత 32 సంవత్సరాల నుండి జిల్లాలో వ్యాయామ విద్యకు మరియు కబడ్డీ క్రీడకు, ఖోఖో క్రీడకు మరి అన్ని 40 అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులకు తమ యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గారైనటువంటి కుర్రా భాస్కర్ రావు గారికి మరియు ట్రెజరర్ ఎస్ చంద్రశేఖరరావు గారు, అలాగే సీనియర్ మోస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ గారైనటువంటి మా గురువులు, ఖోఖో అభిమాని మరి మా కబడ్డీ వాలీబాల్ అసోసియేషన్కి అహర్నిశలు కృషి చేసి ప్రస్తుత ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నటువంటి డిగ్రీ కళాశాల బాలికల పీడీ గారైనటువంటి ధనంజయ్ గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్, మాకు సీనియర్ మోస్ట్. ఒలింపిక్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా
ఈరోజు 10K రన్ 5K రన్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరియు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈరోజు ర్యాలీ ప్రారంభించబోతా ఉన్నాం. అనేక మంది విద్యార్థులు క్రీడాకారులు అన్ని క్రీడా సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మా కొర్రా భాస్కరరావు గారు, సుబ్బారావు గారు, అన్ని అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఉత్సాహంగా. దీనికి ఒకటే మోటో వేగంగా, దృఢంగా, బలిష్టంగా అనే కాన్సెప్ట్తో విద్యార్థులను తయారు చేయాలి. అన్ని విధాలుగా సమాజంలో చదువుతో పాటు మానసిక ఉల్లాసము దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఉపయోగపడతాయి. దానిలో భాగంగా ఒలింపిక్ అసోసియేషన్ తరపున, ప్రకాశం జిల్లా అసోసియేషన్ తరపున ఈరోజు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రకాశం భవనం దగ్గర నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. దీనిలో అన్ని అసోసియేషన్ నాయకులు, అన్ని క్రీడా సంఘాలు, విద్యార్థులు, పుర ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. అందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒలింపిక్ డే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడానికి హర్షిని కాలేజీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు నా కృతజ్ఞత తెలియజేస్తే ఇంత గ్రాండ్గా, చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తున్నాం ఒలింపిక్ డేని. ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఒలింపిక్ డే ప్రకాశం భవనం దగ్గర నుంచి మన డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియం వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చీరాల నియోజకవర్గం ఈపురపాలెం నందు బాలికపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. ఒంగోలులోని గుంటూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించిన తరుణంలో హుటాహుటిన హోంశాఖ మంత్రి అనిత ఘటన స్థలాన్ని సందర్శించి బాధిత మహిళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయల ఎస్క్రేషియా అందజేయడం జరిగిందని అన్నారు. ఘటనా స్థలం నుంచే హోంమంత్రి నిందితులను 48 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి హత్యకు కారకులైన నిందితులను తక్షణమే అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అరాచక శక్తులకు కొమ్ము కాస్తూ మహిళలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళలు టి అనంతమ్మ, నిడమనూరు పావని, అరుణ, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రోజున ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి బాపట్ల జిల్లా చీరాల ఈపురపాలెం మండలంలో ఈపురపాలెం దగ్గర ఒక మహిళ బహిర్భూమికి వెళ్తే 2 దుండగులు మద్యం సేవించి ఆమె పైన అత్యాచారం చేసి హతమార్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారిని వెళ్ళి పరిశీలించాల్సిందిగా, హత్యకు సంబంధించిన విషయాలని, ఆ కేసుకు సంబంధించిన విషయాలు పరిశీలించాలని ఆదేశిస్తే హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్ను అందించి 48 గంటల్లోగా నిందితుల్ని పట్టుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే 36 గంటలు కూడా అవ్వకముందే ఆ నిందితుల్ని పట్టుకున్నారు. ఎవరైతే దేవరకొండ విజయ్, తర్వాత కారంకి మహేష్ అనే వాళ్ళిద్దరూ హత్య చేశారు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన అటువంటి దేవరకొండ శ్రీకాంత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అదే గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఏపీ అంటే అత్యాచార ప్రదేశ్ లాగా ఎన్నో అత్యాచారాలు గతంలో కూడా జరిగినాయి. కానీ ఇంత ఫాస్ట్గా స్పందించినటువంటి వాళ్ళు లేరు. గతంలో కూడా 2 మహిళలు హోమ్ మినిస్టర్లుగా చేశారు, సుచరిత గారు, వనిత గారు. కానీ వాళ్ళెవరు కూడా ఇటువంటి సంఘటనలో ఇంత ఫాస్ట్గా స్పందించి ఇలా సత్వర న్యాయాన్ని చేకూర్చలేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి బాధిత మహిళకి ఎవరైతే 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, వెంటనే కేసును ఛేదించినటువంటి పోలీసులకి, హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి మహిళా లోకం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇదే ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాగే మున్ముందు కూడా మహిళలకు ఎటువంటి ఇది జరగకుండా ఇలాగే కేసులన్నీ సత్వరం ఇలాగే చేయాలని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారిని కోరుకుంటూ కృతజ్ఞతలు మరోసారి తెలియజేసుకుంటూ తను మహిళల పట్ల పోరాడిన విషయం కూడా మనందరం చూసాము. అలాగే ఈరోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఇలా ఈ మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి తను కూడా వెంటనే వారి ఇంటికి వెళ్ళి ఆ మహిళ కుటుంబానికి 10 లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఒక భరోసా అనేది కల్పించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి వచ్చి వెంటనే కూడా ఆ మహిళలు ఎవరైతే ఆ మహిళకి ఇబ్బంది జరిగిందో తనకి జరిగినటువంటి ఇబ్బంది గురించి మొత్తం ఎంక్వైరీ పెట్టి వితిన్ అవర్స్లోనే డేస్ కూడా గడవక ముందలే ఆ కేసుని ఛేదించడం అనేది మనందరం కూడా చూసాము. కాబట్టి ఎప్పుడూ కూడా మహిళల పట్ల పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి
ఇలా హోమ్ మినిస్టర్లు మహిళలుగా ఉంటే మహిళలకు ఇట్లాంటి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా మంచి జరుగుతుంది అని చెప్పడానికి కూడా ఇంతకు మించి నిదర్శనం లేదు. కాబట్టి ఇట్లా మహిళల పట్ల పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, హోమ్ మినిస్టర్ అనిత గారికి కానివ్వండి, మహిళలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. శుక్రవారం జరిగినటువంటి ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని ఈపురపాలెం గ్రామంలో బహుర్భూమికి వచ్చిన ఒక మహిళని దొండగులు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న వెంటనే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అనిత గారిని ఆదేశించడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి అన్నీ చూసుకొని అన్నీ చెప్పడం జరిగింది. ఆమె మేడం గారు కూడా హోమ్ మినిస్టర్ గారు అయ్యుండి కూడా క్షణాల్లో అక్కడికి వచ్చేసి దాన్ని పరిశీలించి 48 గంటల్లో ఇది ఛేదిస్తాము, నిందితులను పట్టుకుంటాము అని చెప్పడం జరిగింది. కానీ 36 గంటల్లోనే ఆ నిందితులను ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. 10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించడము జరిగింది. చెప్పిన పని వెంటనే చేయటము అనేది మహిళగా ఆమె మొదటి నుంచి అలవాటే. రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా మహిళలకు ఎంతో సేవ చేశారు. అదే దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్టర్గా పదవి ఇచ్చడం, ఆ పదవికి న్యాయం చేయడం అనేది అనిత గారికే సాధ్యమవుతుంది, వంగలపూడి అనిత గారికి సాధ్యమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏమైందంటే గత ప్రభుత్వంలో దిశ చట్టాలు అని ఆ చట్టాలు ఈ చట్టాలు ఇచ్చారు, ఏ చట్టానికి న్యాయం చేయలేదు. ఇద్దరు హోమ్ మినిస్టర్గా మహిళలు చేశారు, వాళ్ళు న్యాయం చేయలేదు. కాబట్టి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ ఏందనేది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మహిళలకి అండగా ఉండటమంటే ఒక అన్న ఆడపడుచులందరికీ కూడా ఆదర్శం ఇవ్వటం అనేది చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు నిన్న సాక్ష్యం చీరాల్లో తెలిసింది. చీరాల్లో ఈపురపాలెంలో అమ్మాయిని శుక్రవారం రోజు మరి ఇద్దరు వచ్చి మూడో అతను కలిసి మరి అలా రేప్ చేసి ఆ అమ్మాయిని అలా హింసించి ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి దీన్ని ఖండిస్తా అసెంబ్లీలోనే మరి మా ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు అనిత గారికి ఎమ్మటే అక్కడ అసెంబ్లీ జరిగేటప్పుడే మరి చెప్పడం జరిగింది. ఆ ఎమ్మటే చెప్పిన ఎమ్మటే బయలుదేరి చీరాలకు వచ్చి అక్కడ కొండయ్య ఎమ్మెల్యే గారిని కలిసి ఇద్దరు కలిసి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కలిసి 10 లక్షల రూపాయలు వాళ్ళు చెక్ ఇవ్వటము, మరి వాళ్ళు ఓదారవటము జరిగింది. ఎమ్మటే డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు మరి పైన కొట్టేవాళ్ళు ఉంటే బెత్తం తీసుకొని కింద వినేవాళ్ళు ఉంటారన్నట్టు ఒక ఎంప్లాయీస్ సొందన అనేది ఎలా వచ్చిందనేది మీ అందరికీ తెలుసు. నిన్న 2 రోజుల సంఘటన అయితే చూసుకున్నట్లయితే ఏదైతే చీరాల్లో ఈపురపాలెంలో సుచరిత అనే యువతి పైన బహిర్భూమికి వెళ్ళినప్పుడు 3 వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు చాలా జరిగాయి. కానీ ఎక్కడ ఎటువంటి ఇలాంటి తొందరగా న్యాయం జరిగిన దాఖలాలు అయితే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు మనం. అలాగే ఎవరైతే హోంమంత్రిగా 48 గంటల్లో తను ఆన్ డ్యూటీ తీసుకున్నారో వెంటనే మా మంత్రి గారు 36 గంటల్లోనే ఆ నిర్దోషులను పట్టుకొని వెంటనే అందరి ముందు ఉంచడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే కుటుంబానికి న్యాయం జరిగింది. ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీలోనే, అది ఈ చంద్రన్న హయాంలోనే. గత 5 ఏళ్ళలో చూస్తే ఎటువంటి మహిళలకు రక్షణ కానీ ఎటువంటి లేదు. ఇదొక హెచ్చరిక. మంత్రి గారు రాగానే మా మహిళా మంత్రి అనేవాళ్ళు గతలో చూసుకున్నట్లయితే హోంకే మంత్రిగా ఉన్నారు తప్పితే ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి యువతల మీద కానీ మహిళలపైన అత్యాచారాలు జరిగి ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క మహిళకి కానీ స్త్రీకి కానీ రక్షణ ఇచ్చే విధంగా చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు మహిళలుగా తెలియజేసుకునేది ఏంటంటే, గత పాలకుల నిర్లక్ష్యానికి ప్రకాశం జిల్లా పూర్తిగా వెనకబడిందని, ప్రస్తుత కొత్త ప్రభుత్వం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధిని చేయాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు సంతపేటలోని ఎన్జీరంగ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడారు. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరాన్ని గతంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేశారని విమర్శించారు. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులను గాలికి వదిలేశారని ఆరోపించారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై సిట్ అధికారులు ఏర్పాటు చేశారని, మళ్లీ వాటిని పునఃప్రారంభించి భూ కబ్జాదారుల నుండి ఒంగోలును కాపాడాలని వారు కోరారు.
ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు గుండ్లకమ్మ గేట్లను మరమ్మతులు చేయించి పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టుగా తయారు చేయాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్టుకు మరిన్ని నిధులు కేటాయించి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి పశ్చిమ ప్రాంత రైతాంగానికి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించి ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా అనేక సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి జనచైతన్య వేదిక తీసుకొస్తుందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఏఎస్పీ సుంకర సాయిబాబా, పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కంచెర్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం ఒంగోలు అధ్యక్షులు కొల్లా మధు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, అడ్వకేట్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక నూతన ఉత్తేజం, నూతన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అభివృద్ధి వైపు పురోగమించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తే 10,000 మంది కూడా ఉద్యోగాలు దొరకటం లేదు. వారు కూడా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, ఇతర దేశాల్లోనో ఉద్యోగం పొందుతున్న పరిస్థితిని చూస్తున్నాం. వ్యవసాయ రంగ అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు వాటికి ప్రాధాన్యత లేకపోవడంతో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోలేకపోయాం. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుద్దో అనుమానమైన పరిస్థితికి వచ్చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సంస్థలు ఆయా సమస్యల పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇప్పుడే మాట్లాడిన విశ్వం రెడ్డి గారు చాలా విషయాలను వివరించారు. నేను ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేయడానికి ప్రస్తుత రాజకీయ నాయకులు ఇంకా ఏం చేయాలి అనే దాని మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే కానీ జిల్లా అభివృద్ధి జరగదు. దానికి రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే అందరం సంతోషపడ్డాం. అది కందుకూరు నియోజకవర్గాన్నే తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలిపి రామాయపట్నం పోర్టుని మేజర్ పోర్టు, మైనర్ పోర్టు చేసి, మైనర్ పోర్టు అది కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోయింది, మన జిల్లాలో లేదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పొలిటికల్ రాజకీయాల్లో హామీ ఇచ్చున్నాడు. రాజకీయాలు తిరిగేటప్పుడు ఆ హామీ ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతారని, ఆ విధంగా కలిపినప్పుడు రామాయపట్నం పోర్టు మనకి ప్రకాశం జిల్లాకు వస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు అనేకం వస్తాయి. ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి రామాయణపట్నం పోర్టు చాలా ముఖ్యం. వెనుకబడిన జిల్లా అని చెప్పి అందరూ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కొత్తగా అయినటువంటి ప్రభుత్వం మీద ప్రకాశం జిల్లాని దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ముఖ్యంగా వ్యవసాయం చూసుకుంటే ఆగస్ట్ లేక సెప్టెంబర్ 2022 నాడు వచ్చినటువంటి మిషన్ తుఫాన్లో గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది, మనందరికీ తెలిసింది. దాని మీద అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు వచ్చారు, 2023లో విజిట్ చేశారు. కానీ ఈనాటి వరకు ఒక గేట్ సుమారు మహా అయితే ఒక 10 లక్షల ఎంత అవుతుంది, దాని ఇంతవరకు బాగు చేయాలి. మరి వ్యవసాయం ఎలా బాగుపడుతుంది? ఖచ్చితంగా దీని మీద, ఎందుకంటే దాదాపు 1.24 TMC నీరు ఇచ్చేటువంటి గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే ఎట్లా దాన్ని బాగు చేయించాలి. అలాగే వ్యవసాయాధార ప్రాంతాల్లో ఖచ్చితంగా, ఎందుకంటే మనం కొత్తపట్నం కానుండి ఆ ఏరియా అంతా చూడండి, అక్కడ ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా మార్పు రావాలి. అలాగే మున్సిపాలిటీ పరంగా ఒంగోలులో మేమంతా ఒంగోలులో ఉండేవాళ్ళం కాబట్టి 3 రోజులకు ఒకసారి నీరు వస్తుంది రామతీర్థం జలాన్ని, కానీ నీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, తాగటానికి కూడా. ఎందుకంటే మనకి న్యూజివీడ్లో జరిగినట్టు, విజయవాడలో జరిగినట్టు మళ్ళీ మలేరియా డయేరియా ఇలాంటి రావడానికి కూడా. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారి ఉజ్వల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న జై శ్రీకృష్ణ బీసీ సమితి రానున్న కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పద్మశ్రీ సంతోష్ యాదవ్ అన్నారు. జై శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన పేద విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ద్రవిడ దేశం కృష్ణారావు వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరించగా డాక్టర్ పెరుగు మురళీకృష్ణ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. అనంతరం పలువురు సమితి నాయకులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన యాదవ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగిందని అన్నారు. ఆర్థిక స్తోమత కారణాలతో విద్యకు దూరం కాకూడదని గొప్ప సంకల్పంతో జై శ్రీకృష్ణ బీసీ సమితిని స్థాపించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయికి విస్తరించేలా తమ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ IAS కృష్ణయ్య, రిటైర్డ్ IPS రమణ కుమార్, రిటైర్డ్ IRS రమేష్,
సమితి నాయకులు కాకు శ్రీకాంత్, రవికిరణ్, దాసరి గురుప్రసాద్, పిచ్చి యాదవ్, రంజిత్ కుమార్, బంక చిరంజీవి, అడక స్వాములు, మీసాల శ్రీనివాసరావు, నాగం చంటితో పాటు పలువురు యాదవ నాయకులు, కుటుంబీకులు పాల్గొన్నారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు పొందిన వారికి అతిథుల చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జై శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. యాదవ ముందు బిడ్డ చెప్పినటువంటి మహనీయులు శ్రీ తెలుగు మురళీకృష్ణ గారికి సన్మానం. జై శ్రీకృష్ణ బీసీ సమితి తరఫున కృష్ణారావు గారు, తర్వాత డాక్టర్ పెరుగు మురళీకృష్ణ యాదవ్ గారు, వారి బృందం అంతా కూడా మొత్తం అంతా కూడా ఈరోజు మన జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హై స్కూల్స్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్స్లో అత్యధిక 10th క్లాస్లో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు వాళ్ళకంతా కూడా స్కాలర్షిప్స్ అని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మనకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి ప్రథమ మహిళ సంతోష్ యాదవ్ గారు ఈరోజు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా డాక్టర్ మురళీకృష్ణ గారు, తర్వాత వారి బృందం అంతా కూడా కృష్ణారావు గారి సారథ్యంలో ఇంకా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరినీ కూడా ఈ యాదవ కమ్యూనిటీ విద్యార్థులందరినీ కూడా మంచి మార్క్స్ తీసుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి స్కాలర్షిప్స్ అన్నీ ఇస్తూ వాళ్ళ ఉన్నత స్థాయికి రావడానికి కృషి చేస్తున్నందుకు సభాముఖంగా నేను అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2023-24 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకి అత్యధిక మార్కులు వచ్చినటువంటి 56 మండలాల నుంచి మండలానికి 6 చొప్పున మెరిట్ లిస్ట్ తీసాం. దానికి మొదటి సంవత్సరంగా దాదాపు 138 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు, ఒక బ్యాగు, ఒక మెమెంటో అందిస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి గెస్టులు రావడం అనేది మేము మా సమితి తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సమితి తరఫున మేము ఇంకా ముందుకు వస్తాము. తర్వాత ఈ ప్రోగ్రాంకి మాజీ ఐజీ గారు అయినటువంటి బివి రమణకర్ ఐపీఎస్ గారు, తర్వాత పద్మశ్రీ సంతోష్ యాదవ్ గారు రావడం, ద్రవిడదేశం కృష్ణారావు గారు వారి సలహా సూచనల ప్రకారం మేము ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా వినియోగించుకుంటారని, వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని, దానికోసం మాత్రమే ఈ సమితి స్థాపించాము. ఇంకా కూడా మా సమితి తరఫున కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ తోటి విద్యార్థుల భవిష్యత్తును మంచి మార్గాల్లో నడిపే విధంగా మేము అందరం సహకరించడానికి మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. భవిష్యత్తు కాలంలో కూడా మా ప్రోగ్రామ్స్ని ముందుకు నడుపుతామని కోరుకుంటున్నాం. My congratulations to BC Jai Shri Krishna Samiti. They are doing such a great job to encouraging the students of 12th class who have acquired very good marks, and they are felicitating them for cash award and bag. It's very great job. They are encouraging students, and my humble request to students, not only students, the whole society, that they should enlighten themselves spirituality. You know, through our traditional values, which is very important. If you are following through traditional values, through foods and clothes, it will automatically will take you towards spirituality. And spirituality is always give you correct and right direction, which is very important for every human being. And spirituality comes from nature, and one should follow the nature, and the nature is big teacher, and we should always treat ourselves as a student. The nature will always bless you with lot of knowledge and good direction. జై శ్రీకృష్ణ బీసీ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
విద్యార్థులు 14-15 సంవత్సరాల్లో ఎంతో వాళ్ళ నాలెడ్జి ఉంటుంది వాళ్ళకి. ఆ నాలెడ్జిని బయటికి తీసుకురావాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఇటువంటి పెద్దల యొక్క ప్రోత్సాహం కావాలి. ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు. సదుద్దేశంతో మీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. వీరు తర్వాత ముందుగా వీళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని మేము మా సభ్యులతోటి మేము విపులంగా డిస్కస్ చేసి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏ విధంగా మేము చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నాం. త్వరలో వీరికి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా హరికృష్ణ గారు క్యారియర్ గైడెన్స్ ఇచ్చిన విధంగానే ఐఏఎస్ కోచింగ్, ఐపీఎస్ కోచింగ్, నీట్ ఎగ్జామ్ కోచింగ్, గ్రూప్ 1 ఎగ్జామ్, ఈ రకంగా ఈ 3 గంటలకు మేము కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈ విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి స్టార్ట్ చేసి అదేవిధంగా మిగతా సమాజంలో ఉన్నటువంటి అవసరమైన పేద విద్యార్థులకి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తే ఈ సొసైటీ ఎంతో బాగుపడుతుంటుంది. ఈ యొక్క యాదవ సమాజమే కాదు, బీసీ సమాజం అంతా కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.